నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ముగిసింది. 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా 494 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డి 6,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండవ స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 4,820 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదవ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి 2,289 ఓట్లు, ఇండిపెండెంట్ హర్షవర్ధన్ రెడ్డి 4,437 ఓట్లను సాధించారు. గెలుపు కోట ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ముగిసింది. 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా 494 చెల్లనివిగా గుర్తించారు. పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డి 6,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 4,820 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదవ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి 2,289 ఓట్లు, ఇండిపెండెంట్ హర్షవర్ధన్ రెడ్డి 4,437 ఓట్లను సాధించారు. గెలుపు కోట ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించిన ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది, వివరాలేంటి? మహేశ్వరి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. మొత్తం దాదాపు ఇందులో 23,641 ఓట్లు పోలు కాగా ఇందులో దాదాపు 494 ఓట్లకు పైగా చెల్లుబాటు కాలేదు. అయితే ఇందులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు రాగా యూటీఎఫ్ పల్గిపల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు రాగా టీజాగ్ నుంచి పోటీ చేసిన పూల రవీందర్ 3,115 ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఆపస్ నుంచి బీజేపీ సపోర్ట్ చేసిన పులి సర్వోత్తమ్ రెడ్డి 2,280 ఓట్లతో సరిపించుకోవాల్సి వచ్చింది. అయితే ఇందులో మొత్తం పోలైన 23,641 ఓట్లలో సగానికి పైగా ఓట్లు రావాల్సి ఉండగా ఎవరికి కూడా సగానికి పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తానికైతే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ఫలితం ఎన్నికపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులందరూ కూడా నువ్వా నేనంటగా పోటీ చేసినప్పటికీ శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. మొత్తానికైతే మొదటి ప్రాధాన్యతలో సరిపోని ఓట్లు రాకపోయేసరికి రెండవ ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్కొక్కరిని తొలగించుకుంటూ ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేసరికి అర్ధరాత్రి దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా హర్షవర్ధన్ రెడ్డి కూడా 4,000 పైగా ఓటు రావడంతో అతను కూడా రెండో ప్రాధాన్యత ఓటు పైన గురిపెట్టినట్టుగా తెలిసింది. రెండో ప్రాధాన్యత ఓట్లో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని, విజయావకాశాలు నాకు కూడా ఉన్నాయనే ధీమాతో ఆయన ఉన్నారు. మొత్తానికైతే పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా శ్రీపాల్ రెడ్డి మాత్రం ముందంజలో ఉన్నాడు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.